గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి, అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం 3 వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం యాప్ట్యూడ్. ఫస్ట్ వీడియోలో యాప్ట్యూడ్ ఇంపార్టెన్స్ చెప్పినాం. సెకండ్ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్, ఫస్ట్ టాపిక్ చెప్పిన లెటర్ సిరీస్. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్ చెప్పినాం. సో ఈ రోజు మనం థర్డ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కోడింగ్ అండ్ డికోడింగ్ అప్లికేషన్ ఏంటిది? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సీక్రెట్ సంబంధించిన ఇది చేస్తాం థర్డ్ పర్సన్ తెలియకుండా. సో నెంబర్ సిరీస్ యొక్క అప్లికేషన్ అంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. అంటే ఒక వ్యక్తికి నెంబర్ సిరీస్ అనే టాపిక్ బాగా వచ్చిందంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ బాగుంటది. నిజమా? అంటే మీరు డైలీ ఒక 5 to 10 నెంబర్ సిరీస్ చేయండి, 20 days తర్వాత మీకు లాజికల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీరు కావాలని ట్రై చేసుకోవచ్చు. డైలీ 5 to 10, ఎక్కువ చేయకండి, వాళ్ళ జాబ్లో వచ్చేస్తాయి. డైలీ ఒక 10 నుంచి 5 క్వశ్చన్స్ మీ నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేయగలిగితే 10 days లో మీరు 100 క్వశ్చన్స్ అయితే 100 నెంబర్ సిరీస్ చేసినారంటే మీకు లాజికల్ స్కిల్స్ డెవలప్ అయితే మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా సరే నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ వచ్చిందంటే పక్కా మీరు అటెంప్ట్ చేస్తారు ఈజీగా. ఓకేనా? కాకపోతే నెంబర్ సిరీస్ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే అది లెటర్ సిరీస్ ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పినాం? 3 మోడల్స్: పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. కోడింగ్ అంటే కూడా ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పినాం? 5 మోడల్స్: లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్ లెటర్ కోడింగ్, మిక్స్ నెంబర్ కోడింగ్. కానీ నెంబర్ సిరీస్ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ని మోడల్స్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10. what the next number? 12. 1, 3, 5, 7, 9. what the next number? 11. 2, 3, 5, 7, 11. next number? 13. 1, 4, 9, 16, 25, 36. next number? 49. 1, 8, 27, 64, 125. next number? 216. 7, 11, 15, 19, 23. next number? 27. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ 6 కాదు. ఫస్ట్ సిరీస్ ఏంటిది? ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ స్క్వేర్స్, నెక్స్ట్ క్యూబ్స్, నెక్స్ట్ +4 డిఫరెన్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ 6 కాదు. సో మీరు నెంబర్ సిరీస్ డ్రాబ్యాక్ అంటే ఇందులో ఇన్ని మోడల్స్ అని చెప్పలేము. లైక్ లెటర్ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయి, కోడింగ్ అండ్ డికోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి, నెంబర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మరి ఎలా పర్ఫెక్ట్ కావాలంటే ప్రతి ఒక్క నోట్బుక్ లో 100 సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి. మీరు 100 నెంబర్ సిరీస్లు ప్రాక్టీస్ చేసినారంటే మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ వచ్చిందంటే పక్క అటెంప్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే మీకు లాజికల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. నిజమా సార్ మీరు చెప్పిందంటే మీరు డైలీ 5 నుంచి 10 నెంబర్ సిరీస్ చేయండి. 20 days లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ చేంజ్. మీకు థాట్ ప్రాసెస్ కానీ, మీ ఆలోచించే విధానం కానీ, మీకు అనలిటికల్ స్కిల్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మీరు ఇన్ఫోసిస్ లో 2-3 మార్క్స్, గేట్ ఎగ్జామ్ లో ఒకప్పుడు 5 18 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు ఈ టాపిక్ మీద. అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్. మీ ఫ్యూచర్ లో బ్యాంక్ ఎగ్జామ్ రాసిన, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ లో 2 to 3, యాక్సెంచర్ ఎగ్జామ్ లో, కాగ్నిజెంట్ ఎగ్జామ్ లో, టీసీఎస్ లో అయితే ఇంపార్టెంట్. మామూలుగా ప్రైమ్ లో అడుగుతుంటారు, నార్మల్ ఎన్క్యూటీలో అడుగుతుంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఎలా ఇన్ని మోడల్స్ ఉంటాయి కదంటే కొన్ని నేను టిప్స్ చెప్తా, చూద్దాం. సో మీరు ఎగ్జామ్ లో కూర్చుంటారు, ఎనీ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్ కి ఇవ్వాలి. మీరు ఎగ్జామ్ లో కూర్చోగానే అది ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్ కి ఇవ్వాలి. ఓకేనా? అది ఏ సిరీస్ అయినా కానండి, ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్. తర్వాత ఆ సిరీస్ ఈవెన్ నెంబర్స్ కావచ్చు, తర్వాత ఆ సిరీస్ ఆడ్ నెంబర్స్ కావచ్చు. ఓకేనా? తర్వాత ఆ సిరీస్ స్క్వేర్స్ కావచ్చు, తర్వాత ఆ సిరీస్ క్యూబ్స్ కావచ్చు. ఓకేనా? సో ఎనీ క్వశ్చన్ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? డిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, తర్వాత ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు. నెక్స్ట్ స్క్వేర్ +or-1 కావచ్చు, అంటే స్క్వేర్ +1 కావచ్చు, -1 కావచ్చు. నెక్స్ట్ క్యూబ్ +or-1 కావచ్చు, అంటే క్యూబ్ +1 కావచ్చు, క్యూబ్ -1 కావచ్చు. అందుకని ఈ టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే మీ అందరి దగ్గర 20 వరకు క్యూబ్స్ నేర్చుకోండి, 30 స్క్వేర్స్. అంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీరు పాస్ చేయాలంటే మీ మైండ్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ లేకుండా క్యాలిక్యులేటర్ 30 వరకు స్క్వేర్స్ గుర్తుండాలి, 20 క్యూబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ 144,
24 square 576, 11 cube 1331, 13 cube 2197. సో నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీకు ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుండాలి, 20 క్యూబ్స్. ఓకేనా? అప్పుడు ఈ టాపిక్ బాగా పర్ఫెక్ట్. ఎందుకు? ఆ సిరీస్ స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ ప్లస్ మైనస్ కావచ్చు, -1 కావచ్చు, క్యూబ్ +1 కావచ్చు, -1 కావచ్చు. తర్వాత సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ సిరీస్ అడుగుతారు. అంటే సిరీస్ నాకు అర్థం కాదు, అది ఆల్టర్నేట్ నెంబర్స్ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. సో ఈ మధ్య ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్. అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ మీకు తెలుసు అంటే వెన్ ద సిరీస్ ఇస్ జిగ్జాగ్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, దట్ టైప్ ఆఫ్ సిరీస్ కాల్ ఆల్టర్నేటివ్ సిరీస్. ఒకవేళ సిరీస్ రాండమ్ నెంబర్ అయితే అది మల్టిప్లికేషన్. అంటే చిన్న నెంబర్ తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్ తో ఎండ్ అయితే అది మల్టిప్లికేషన్. లాస్ట్ ది సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. అంటే ఎంత సేవ్ చేసి మీకు ఆన్సర్ రావట్లేదు అంటే ప్రైమ్ నెంబర్స్. మీరు గెస్ చేయొచ్చు ఎందుకు ప్రైమ్ నెంబర్స్ అంత కష్టంగా ఉంటుంది అంటే ఈవెన్ నెంబర్స్ కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆడ్ నెంబర్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ చూడండి 2, 3, మళ్ళీ 5, 7, 11, 30 ఇలా. అందుకనే ప్రైమ్ నెంబర్ అంటే మీకు ఎగ్జామ్ వాళ్ళు ఎంత సేవ్ చేసిన ఆన్సర్ రావట్లేదు అంటే ప్రైమ్ నెంబర్స్. నేను మళ్ళీ చెప్తాను, నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీకు కరెక్ట్ కావాలంటే కొన్ని టిప్స్ తెలిసి ఉండాలి. యాక్చువల్గా మీరు 100 సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ నెంబర్ సిరీస్ ఏ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. అలా చెప్పి ఒకటే రోజు చేయకూడదు, డైలీ 5 క్వశ్చన్ చేస్తే 20 డేస్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈజీగా నెంబర్ సిరీస్ అనే క్వశ్చన్ వచ్చిందంటే క్రాక్ చేయగలరు. మరి ఎలా ఐడెంటిఫై చేయాల్సారంటే కొన్ని టిప్స్ చెప్తున్నాం. ఫస్ట్ ప్లేట్ డిఫరెన్స్ కావాలి. మీరు ఎగ్జామ్ వల్ల కూర్చున్నారు, సిరీస్ చూడగానే మీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలి, డిఫరెన్స్ కావాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తర్వాత ఆడ్ నెంబర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తర్వాత స్క్వేర్స్ అయి ఉంటుంది, క్యూబ్స్ అయి ఉంటుంది. స్క్వేర్ +1 కావచ్చు, -1 కావచ్చు, క్యూబ్ +1 కావచ్చు, -1 కావచ్చు. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్, సిరీస్ రాండమ్ పెరిగితే మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఇది నెంబర్ సిరీస్ యొక్క ఇంట్రడక్షన్. సో మీరు నెంబర్ సిరీస్ లో పర్ఫెక్ట్ కావాలంటే మీ నోట్బుక్ లో ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుండాలి, 20 క్యూబ్స్. ట్రై టు సాల్వ్ 100 నెంబర్ సిరీస్ లో. మీరు 100 సిరీస్ ప్రాక్టీస్ చేసినారంటే మీరు ఏ ఎగ్జామ్ లో అయినా సరే అన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ 10 మోడల్స్ ఇంపార్టెంట్. ఈ 10లో కూడా మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య మన టీచర్స్ అడిగిండ్రు, మల్టిప్లికేషన్ అడిగిండ్రు. ఓకేనా? ఎక్కువ గేట్ ఎగ్జామ్ లో ప్రైమ్ నెంబర్స్ మీద వస్తుంది. కొన్నిసార్లు 2019లో గేట్ ఎగ్జామ్ లో ట్రిపుల్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ కాంబినేషన్ ఆఫ్ క్యూబ్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సో యూ కెన్ అబ్జర్వ్. సో దీస్ 10 ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు మైండ్ లో 30 స్క్వేర్స్ గుర్తుండాలి, 20 క్యూబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 24 స్క్వేర్ 576, 13 క్యూబ్ 2197, 12 స్క్వేర్ 144, 11 క్యూబ్ 1331. సో ఈ టాపిక్ లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీరు ఈ 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్. మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అసలు నెంబర్ సిరీస్ అంటే? ఒక క్వశ్చన్ చూద్దాం. 14, 55, 110, 121. ఇది ఇన్ఫోస్ అనే కంపెనీ అడిగింది ఈ క్వశ్చన్. 14, 55, 110, 121. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫోస్ లో వచ్చిన క్వశ్చన్ 14, 55, 110, 121. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాప్టిల్ ఏం లేదు, ఒక క్వశ్చన్ 100 మెంబర్స్ కి ఇస్తే 90 మెంబర్స్ మిస్టేక్ చేస్తే అది ఇంపార్టెంట్ క్వశ్చన్ యాప్టిల్ లో. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాజిక్ 14 రివర్స్ చెప్తే 41, యాడ్ చేస్తే 55. అంటే ఒరిజినల్ నెంబర్ కి రివర్స్ నెంబర్ యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 55 రివర్స్ చేసినాం, 55 యాడ్ చేస్తే 110 వచ్చింది. 110 రివర్స్ చేసినాం, 0, 1, 1 యాడ్ చేస్తే 121. 121 రివర్స్ చేసినాం, 121 యాడ్ చేస్తే 242. ఆన్సర్ ఇస్ 242. లాజిక్ ఏంటంటే ఒరిజినల్ నెంబర్ కి రివర్స్ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఓకేనా? సో ఇది ఇన్ఫోస్ లో వచ్చిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో 14 కి రివర్స్ 41 యాడ్ చేస్తే 55, 55 రివర్స్ చేస్తే 55 యాడ్ చేస్తే 110, 110 రివర్స్ చేస్తే 11 యాడ్ చేస్తే 121. సో లాజిక్ ఏంటిది? 121 రివర్స్ 121 యాడ్ చేస్తే 242. సో ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఒరిజినల్ నెంబర్ కి రివర్స్ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇది ఇన్ఫోస్ లో వచ్చిన క్వశ్చన్. ఇంకోటి 1, 2, 6, 15, 31. నెక్స్ట్ ఏం వస్తుంది? 1, 2, 6, 15, 31. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ క్వశ్చన్ చూసినా మీరు నెంబర్ సిరీస్ లో ఫస్ట్ ప్లేట్ మీరు దేనికి వాళ్ళని చెప్పిన డిఫరెన్స్. 1 కి 2 కి డిఫరెన్స్ 1, 2 కి 6 డిఫరెన్స్ 4, 6 కి 15 డిఫరెన్స్ 9, 15 కి 31 డిఫరెన్స్ 16. ఇట్నేమంటూ స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి? 5 స్క్వేర్ 25. 31 కి 25 యాడ్ చేస్తే 56. ఆన్సర్ ఇస్ 56. ఓకే? సో ఇలా నెంబర్స్ ఈ శాంపుల్ క్వశ్చన్స్. సో నెంబర్స్ లో 10 ఇంపార్టెంట్,
ఫస్ట్ ప్యాడ్ డిఫరెన్స్ కి ఇవ్వాలి, తర్వాత ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1, క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 1, సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్, సిరీస్ ర్యాండమ్ నెంబర్ అయితే మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఈ టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే మీరు 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి, 20 క్యూబ్స్. ఓకే, సో ఇలా డైలీ ఒక టాపిక్ మీద షార్ట్ కట్స్ మీకు అప్లోడ్ చేస్తుంటాం. సో మీ ఫ్రెండ్స్ అంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు. మేము ఆన్లైన్ క్లాస్ కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఆల్రెడీ మీ షెడ్యూల్ చెప్పిన ఫస్ట్ క్లాస్ లోనే డైలీ 5 బ్యాచెస్ ఉంటాయి. ఏ బ్యాచ్ మీరు జాయిన్ కావచ్చు, డైలీ 1 అవర్ ఉంటుంది. ఓకేనా, సో 1 మంత్ లో సిలబస్ కవర్ చేస్తాం. మీ దగ్గర ఫ్యూచర్ లో ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీ సంబంధించిన క్వశ్చన్స్ మేము అప్లోడ్ చేస్తాం. సో దట్ మీకు ఐఏ మోడల్స్ కానీ సమ్ టైమ్స్ ఐఏ మోడల్స్ క్వశ్చన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, అన్ని అంటే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావాల్సిన ప్రొసీజర్ మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.